చేస్తే కాపాడుకుంటాం భారత రాజ్యాంగాన్ని. బీజేపీ సర్కార్ ముర్దాబాద్ ముర్దాబాద్ ముర్దాబాద్. మధ్య భారతంలో మావోయిస్టుల పేరుతోటి వందలాది మందిని అక్కడ హరణం చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో టైగర్ జోన్లు, ఓపెన్ కాస్ట్లు, టైగర్ కారిడార్ పేరుతో వల్ల 339 గ్రామాలను దాదాపు 339 గ్రామాలను ఈరోజు ఖాళీ చేసే కుట్ర దాగి ఉన్నది. అందులో తక్షణమే జీవన్ వెనక్కి తీసుకోవాలి, రద్దు చేయాలి. మోడీ ప్రభుత్వం అనేటువంటిది కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఈ ఆదివాసీ గ్రామాలను ఖాళీ చేయాలని ఆదివాసులను అడవుల నుండి దూరం చేయాలని కుట్ర పన్నుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చి పట్టినటువంటి 49 జీవోని రద్దు చేయాలని చెప్పేసి ఆదివాసుల అస్తిత్వాన్ని భంగం కల్పించే జీవో నంబర్ 49ని 49 జీవో అనేది పులుల రక్షణ కోసం కాదు. ఇది మానవ పుత్రులు అనేటువంటి అమిత్ షా మోదీ మానవ పులులని ఆదివాసులు వారి యొక్క హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడే విధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. దీని యొక్క ప్రధాన ముఖ్య ఉద్దేశం ఏదైతే తెలంగాణ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి జీవో నంబర్ 49 ఉందో దీన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి ఈ బంద్కు అన్ని పార్టీలు, వామపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, ప్రజా సంఘాలు ఈ బంద్కు సంపూర్ణంగా మద్దతు ప్రకటించాయి. కాబట్టి ఈ బంద్లో అందరూ కూడా సంపూర్ణంగా పాల్గొంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేలుకొని జీవో నంబర్ 49ను వెంటనే రద్దు చేసి ఆదివాసీలను కాపాడాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి దెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే మధ్య భారతంలో మావోయిస్టుల పేరుతోటి వందలాది మందిని అక్కడ హరణం చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో టైగర్ జోన్లు, ఓపెన్ కాస్టు, టైగర్ కారిడార్ పేరుతోటి వల్ల 339 గ్రామాలను అక్కడి నుండి తొలగించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి తప్పకుండా దీన్ని వెంటనే విరమించుకొని ఆ జీవో నంబరు 49ని రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. కొమరం భీము పోరాడిన నడయాడిన నేలలో ఇవాళ కన్జర్వేషన్ కారిడారు పేరు మీద 3 లక్షల ఎకరాల అటవీ భూమిలో ఇవాళ 400 కోట్ల రూపాయలతో తీసుకొచ్చినటువంటి ప్రాజెక్టు ఇవాళ అది చట్ట విరుద్ధము, రాజ్యాంగ విరుద్ధము. ఇవాళ భారత రాజ్యాంగంలో ఏవైతే మా ఆదివాసీ చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలను ఉల్లంఘిస్తూ మా సంస్కృతి సాంప్రదాయాలను, మా జీవన విధానాన్ని మొత్తం కూడా వైలేషన్ చేస్తూ తీసుకొచ్చినటువంటి జీవో, గ్రామ సభ తీర్మానాలు లేకుండా, ప్రజల అనుమతి లేకుండా తీసుకొచ్చినటువంటి జీవో. కాబట్టి దాన్ని వెంటనే రద్దు చేసి ఆదివాసీలను కాపాడాలని చెప్పేసి ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 49 రద్దు చేయాలని చెప్పేసి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బంద్ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఆ బంద్లో ప్రధాన ఉద్దేశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 49 దీనిలో భాగంగా దాదాపు 339 గ్రామాలను ఈరోజు ఖాళీ చేసే కుట్ర దాగి ఉన్నది. అందులో తక్షణమే ఆ జీవోని వెనక్కి తీసుకోవాలి, రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఒకవైపు కార్పొరేట్ కంపెనీలకు కొమ్ముగాస్తూ దేశంలో ఉన్నటువంటి వేలాది లక్షలాది ఎకరాల భూముల్ని, అటవీ భూముల్ని కార్పొరేట్ కంపెనీలకు దారాదత్తం చేస్తూ ఉంది, ఖనిజ సంపదలు దారాదత్తం చేస్తూ ఉంది. ఆ కుట్రలో భాగంగానే దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఆదివాసీల హరణానికి పాల్పడుతూ ఉంది. మధ్య భారతదేశంలో మావోయిస్టుల పేరుతోనే అనేక మంది ఆదివాసీలను హత్యలు చేస్తూ ఉంది, నిర్మూలన చేసే కుట్రలు చేస్తూ ఉంది. ఇంకోవైపు ఇక్కడనేమో టైగర్ కన్జర్వేషన్ అనే పేరు తీసుకొని వచ్చి అటవీ సంరక్షణ పేరు మీద తీసుకొచ్చేసి ఇటువంటి జీవోలు ఇవ్వడం, దీని ఆధారంగా ఈ అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధానంగా ఉన్నటువంటి ఆదివాసీ ప్రజలను అక్కడి నుంచి దూరం చేయడం, అందులో భాగంగానే ఆ కుట్ర చేస్తూ ఉంది. దీంట్లో ఆదివాసీ ప్రజలకు ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు వాళ్ళ హక్కుల్ని కోల్పోతూ ఉన్నారు. ఆ ఏజెన్సీ ప్రాంతం ప్రధానంగా 5th షెడ్యూల్లో ఉంది. ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి 5th షెడ్యూల్లో ఉన్న రక్షణల్ని దాన్ని తుంగలో దొక్కుతున్నటువంటి పరిస్థితి ఉంది. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తుంది. కాబట్టి తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఈ జీవోని వెనక్కి తీసుకొని ఈ జరుగుతున్న పరిణామాలను ఆపాలని చెప్పేసి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల ఖచ్చితంగా చాలా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు, పోరాటాలు నిర్వహిస్తాం. ఈ పోరాటాలు ఉధృతం దాలుస్తాయి. కాబట్టి తక్షణమే ఈ జీవోని వెనక్కి తీసుకోవాలి. జీవో నంబర్ 49కు వ్యతిరేకంగా ఆదివాసీ సంఘాలు తుడుం దెబ్బ కానీ వామపక్షాలు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ ఏదైతే చేస్తుందో దానికి సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది. అదేవిధంగా
ఇది మోడీ ప్రభుత్వం అనేటువంటి కార్పొరేటు శక్తులకు అనుకూలంగా ఈ ఆదివాసీ గ్రామాలను ఖాళీ చేయాలని కుట్ర పన్నుతున్నది. అభివృద్ధి పేరట, ప్రాజెక్టుల పేరట ఏదైతే గనులు ఆదివాసులు ఉన్న స్థలాలలో, ప్రాంతాలలో గనులు ఉన్నాయి, రకరకాల మంచి మంచి గనులు ఉన్నాయి. ఈ గనులను కాజేయడం కోసం, ఆదాని అంబానీకి అప్పచెప్పడం కోసం ఆదివాసులను అనేటువంటిది గ్రామాలను తరలించి ఈ జాతిని నాశనం చేయాలనేది బీజేపీ యొక్క కుట్ర. దానిలో భాగంగా కాంగ్రెస్, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా దీనిని రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది రద్దు చేయకపోతే పెద్ద ఎత్తున రాబోయే కాలంలో ఇది ఒక ప్రజా ఉద్యమంగా మారి ఖచ్చితంగా ఏదైతే 3 వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతాంగం పోరాడిందో ఆ రకంగా కూడా ఆదివాసులు కానీ మిగతా వామపక్షాలు కానీ పెద్ద ఎత్తున పోరాడి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సర్కార్ని కానీ మోడీ సర్కార్ని కానీ మెడలు వంచి ఈ రద్దు చేసే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని ఈరోజు తుడుందెబ్బ ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన జియో నంబర్ 49ని రద్దు చేయాలని ఈ పిలుపులో భాగంగా సిపిఐఎంఎల్ మాస్టర్ని కూడా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఏదైతే ఆదివాసులను అడవుల నుండి దూరం చేయాలని కుట్ర పన్నుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ 49వ జియోని తీసుకువచ్చింది. ఆ జియోని తక్షణమే రద్దు చేసి ఆదివాసులను మరియు ఆదివాసీ ఇతరులను అందరినీ ఈ జియో నంబర్ను రద్దు చేసి వాళ్ళను ఆదుకోవాలని తుడుందెబ్బ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు నిరసన మరియు బంద్లో పాల్గొనడం జరుగుతుంది. ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివాసీ సంఘాలు బంధు పిలుపు ఇచ్చిన భాగంలో పీడీఎస్ విద్యార్థి సంఘం సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉంది. ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చి పట్టినటువంటి 49 జియోని రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో ఎన్కౌంటర్లు చేస్తూ ఉన్నది. ఇవాళ 49 జియో తీసుకొచ్చి ఆసిఫాబాద్ జిల్లాలో 300 పైకి గ్రామాలు తరలిస్తుంది. ఇవాళ పులుల సంరక్షణకు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది, కానీ ప్రజలకు ఇబ్బంది ఉంటే ₹1 కూడా ఈ ప్రభుత్వాలు ఖర్చు పెడతలేరు. తక్షణమే జియో నంబర్ 49 రద్దు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. లేని పక్షంలో మరిన్ని ఉద్యమాలకు దిగుతామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి పీడీఎస్ విద్యార్థి సంఘం ఆదిలాబాద్ జిల్లా కమిటీగా హెచ్చరిస్తాం. ఈరోజు ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు బంద్కు పిలుపునిచ్చినటువంటి వామపక్షాలు అదేవిధంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే 49 జీవో తీసుకొచ్చినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే రద్దు చేయాలనేసి ఈ యొక్క 49 జీవో అనేది పులుల రక్షణ కోసం కాదు. ఇది మానస పుత్రులైనటువంటి అమిత్ షా మోదీ, మానవ పులులైనటువంటి అందానీ అంబానీలు ఈ యొక్క 5-6 షెడ్యూల్ ప్రాంతంలో ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదని దొంగలించడానికి కుట్ర జరుగుతున్నది. కాబట్టి తెలంగాణ వాసులారా, ఈ 3 రాష్ట్రాల్లో దాదాపు తెలంగాణ రాష్ట్రంలోని 3 జిల్లాలు మొత్తానికి కనుమరుగయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వెంటనే ఈ యొక్క జియో నంబర్ 49 రద్దు చేయాలని ఆదివాసీ విద్యార్థి సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఆదివాసీల అస్తిత్వాన్ని భంగం కలిగించే జియో నంబర్ 49ని వెంటనే రద్దు చేయాలని ఈరోజు ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఉమ్మడి జిల్లా బంద్కు పిలుపునివ్వడం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు కూడా కలిసి ఆదివాసీ అస్తిత్వాన్ని నాశనం చేయడానికి పూనుకున్నాయి. కాబట్టి ఖచ్చితంగా 49 జీవో రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నా ఉన్నాం. ఎందుకంటే మాకు తెలియకుండానే గతంలో 1976లో ఏదైతే ఒక జీవో తెచ్చి మా అస్తిత్వాన్ని, మా రిజర్వేషన్ని కొల్లగొట్టినారు. ఆ జీవో మాకు అర్థం కావాలంటే చాలా రోజులు పడినాయి. ఆ తర్వాత మేము ఆ జీవో గురించి ఆలోచిస్తే మా అస్తిత్వమే సర్వనాశనం అయిపోయింది. కాబట్టి ఇప్పుడు మా దగ్గర ఉన్నది భూమి మాత్రమే. ఈ భూమి కూడా ఆదివాసీల దగ్గర లేకుండా చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు కూడా కలిసి ఈ జియో 49ను తీసుకొచ్చిండ్రు. మా భూమిని కోల్పోతున్నాం, మా హక్కులు కోల్పోతున్నాం, మా సంస్కృతిని కోల్పోతున్నామని మేము భావిస్తూ ఈరోజు ఆ జియో రద్దు కావాలని మేము తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు తుడుందెబ్బ పిలుపులో భాగంగా అన్ని సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు పిలుపులు ఇవ్వడం జరిగింది సందర్భంగా. ఎందుకంటే ఏదైతే జియో నంబర్ 49 ఉన్నదో
దాన్ని రద్దు చేయాలని, అలాగే ఏదైతే ఆదివాసులు వారి యొక్క హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడే విధంగా ఈరోజు ఈ బంద్ అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్చ చేయకుండా ఇటువంటి జీవన తీసుకురావడం ఒక సిగ్గుచేటుగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఆదివాసులను టైగర్ పేరు మీద ఈరోజు అడవుల నుంచి తరిమేయడం జరుగుతుంది. కాబట్టి ఆదివాసులకు ఎలాంటి హక్కులు లేకుండా రక్షణ లేకుండా పోతుంది. కాబట్టి అందుకోసం ఈరోజు మా గిరిజన సంఘం తరఫున మేము దీనికి మద్దతుగా తెలుపుతూ ఈ బంద్కు రావడం జరిగింది. ఎన్నో సంవత్సరాల నుండి మన ఆదివాసులు ఉంటున్నటువంటి గిరిజన గ్రామాల్లో వారికి ఈరోజు ఎలాంటి హక్కు లేకుండా పోతుంది. కాబట్టి అదేవిధంగా వాళ్ళని రక్షణ కల్పించే విధంగా వారిని మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డిమాండ్